గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. మళ్ళీ లాక్డౌన్ పడనుందా? మళ్ళీ ఇబ్బందులు తప్పవా? ఉద్యోగాల భయం తప్పదా? ఉపాధి పోతుందా? సొంతూళ్లకు వెళ్లాల్సిందేనా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ JN1 కల్పిస్తోంది. ఈ వేరియంట్ అంత డేంజరసా? నిజంగానే లాక్డౌన్ విధించనున్నారా? కరోనా మహమ్మారి, దీని గురించి కొన్ని తరాల వారు మర్చిపోలేరు. వైరస్ నుంచి బయటపడ్డాం అనుకుంటున్న తరుణంలో మరోసారి విరుచుకుపడుతోంది. కోవిడ్ అంతం ఎప్పుడో తెలియదు, కానీ దానివల్ల సమస్యలో పడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ కరోనా దఫదఫాలుగా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. వేరియంట్ల మీద వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా JN1 వేరియంట్ వణికిస్తోంది. దీంతో లాక్డౌన్ భయం పట్టుకుంది. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొద్ది నెలలుగా అసలు కోవిడ్ కేసుల విషయం ఎక్కడా వినిపించలేదు. కానీ కొద్ది రోజుల నుంచి ఏకంగా దేశవ్యాప్తంగా వందల కేసులు నమోదవుతున్నాయి. ముందే చలికాలం, పైగా వైరస్ వ్యాప్తి కూడా చలికాలంలో ఎక్కువగా ఉంటుందని అంటున్నారు వైద్యాధికారులు. దీంతో తప్పనిసరిగా మాస్క్ వాడాలంటున్నారు. ముందే దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వంటి సెలబ్రేషన్స్ రెడీగా ఉన్నాయి. వెకేషన్స్కు చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా కేసులు మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో మినీ లాక్డౌన్ విధించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. మినీ లాక్ అంటే కొన్ని ఆంక్షలు విధిస్తూ కరోనా వ్యాప్తిని కట్టడి చేస్తారు. పబ్లిక్ ప్లేసుల్లో జనం సమూహాలు నియంత్రించడం, సామాజిక దూరం పాటించడం, అందరూ విధిగా మాస్క్ ధరించడం, ప్రయాణాల్లో జాగ్రత్తలతో పాటు సినిమా థియేటర్లో సీటుకు సీటు మధ్య గ్యాప్, రాత్రి సమయాల్లో త్వరగా షాపులు, మాల్స్ మూసివేయటం వంటి ఆంక్షలు విధించే అవకాశం ఉంది. వీటి ద్వారా కోవిడ్ వ్యాప్తిని అరికట్టొచ్చని భావిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఎక్కడికక్కడ మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. వైరస్తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. ఫస్ట్ వేవ్ నుంచి ఏ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారో అవి తప్పకుండా పాటించాలని అంటున్నారు. చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, గుండె సంబంధ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు అలర్ట్గా ఉంటూ మాస్క్ తప్పనిసరిగా వాడాలంటున్నారు. ఇప్పటి వరకు మినీ లాక్డౌన్పై కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అలాంటి ఆలోచన ప్రస్తుతానికి లేదు. కేవలం జాగ్రత్త విషయంలోనూ సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. కాగా IT కంపెనీలో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టే ఛాన్సులు కూడా ఉన్నాయి. మరి లాక్డౌన్ విధిస్తారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి.